హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కిల్విల్ పాండే షో. ఫ్రెండ్స్, మేము సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి సీన్స్ మీద రియాక్షన్ ఇస్తున్నాం. ఒక సీన్ అయింది. స్టోరీ బిల్డప్ అవుతుంది యాక్చువల్లీ. స్టార్టింగ్లో అంతే అది కిడ్నాప్ అయింది. ఇంకా ఇప్పుడు ఆ కిడ్నాప్ ఎవరు అయ్యారు, అతనికి ఎవరో హంసకలు అంటారు, తెలుగులో ఏంటంటారు అంటే సేమ్ కనిపించినట్టుగా ఎవరో మనిషికి పట్టుకున్నారు ఆడికోసం. ఆడు అంటే పొజిషన్ ఫిల్ చేయడానికి తెలియకుండా వరకు. ఇంకా ఇప్పుడు ఎవరో వెంకటేష్ గారు పేరు సజెస్ట్ చేశారు, అంటే అతనికి తీసుకొని రావడానికి, ఎవరు కిడ్నాప్ అయిందో అతనికి తీసుకొని రావడానికి. అంటే చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్. ఈ వెంకటేష్ గారు ఇంట్రో చూసాం మేము లాస్ట్ సీన్లో. అయితే చూద్దాం నెక్స్ట్ సీన్లో ఏంటవుతుంది. రండి ఫ్రెండ్స్. నాన్న बच्चे भी हो गए. ఇంకో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఓ డాన్స్ చేస్తుందా? చెప్పు. అలా మాట్లాడుతుంది. ఏంటి బాధ కూర్చున్నారు? మీరేంటి డల్ కూర్చున్నారు? 18వ సంబంధం చెడిపోతే కూర్చోరా ఏంటి? సిన్సియర్ ఆఫీసర్ని అరే సస్పెండ్ అరే చేస్తే అరే. కూర్చోవా ఏంటి? మిమ్మల్ని తీసేసిన ఎదవాడు? మిమ్మల్ని వద్దన్న ఎదవాడు. ఫ్రెండ్స్ ట్రైన్లో ఇంతమంది ఉంటే మీతోనే ఎందుకు మాట్లాడాలనిపిస్తుందో. ఇంత బాధలో ఉన్నా కూడా ఎందుకు నవ్వాలనిపిస్తుందో. నవ్వు అంటున్నారు, కాసేపు అయితే లవ్ అంటారా ఏంటి? లవ్ అంటే మాత్రం ముదిరి బెండకాయని అంటారా ఏంటి? చూడటానికి అద్దరిపోయారు, ముదురుగా ఉంటే ఏంటి? వెనక ముందు ఎవరైనా ఉన్నారేంటి? అనాథన్ సార్. ప్రస్తుతానికి వెనక మీ అమ్మాయి ఉంది, ముందు దేవుడు లాంటి నాకు కాబోయే మావగారు ఉన్నారు. దేవుడు పెళ్ళి లవ్ అట్ ఫస్ట్ సైట్ అయిపోయింది. ట్రైన్ కంటే ఫాస్ట్గా అలా కలిసిపోయాం బా. ఇద్దరు లోలో ఉన్నప్పుడు ఒక చిన్న హై మూమెంట్ తగిలితే చాలే గట్టిగా కనెక్ట్ అయిపోతారు. వెనక ముందు ఎవరూ లేరు, అనాథ అని ఈ ఇద్దరు అడుగులలాగే పడి ఉంటాడని ఇల్లు పెళ్లి చేశానండి. నా కూతురుతో పాటు నాకు
ఎమ్మెల్యే మీద కూర్చో. మీరేమనుకోపోతే ఆ సాల్వా ప్రైజ్ మా బావతో ఏహే భాగ్యం ఏంటి వాల్యూ లేదు. ఇప్పుడు మన కోనసీమ కోడే మన ఎమ్మెల్యే గారు సభను ఉద్దేశించి మాట్లాడతారు. మళ్ళీ ఏమనుకోపోతే ముందు నా ఉద్దేశం చెప్పుకోవచ్చా? చెప్పు భాగ్యం. వాల్యూ లేదు. కొంచెం పక్కనుండు, ధైర్యంగా ఉంటుంది. ఇదిగో నేను పెద్దగా చదువుకోలేదు, నాకు మాట్లాడటం కూడా రాదు. ఒకటే మాట, నా బావలాంటి మొగుడు ఏ ఆడడానికి రాకూడదు. అదేంటే ఉండువా, అందరికి నా మొగుడు లాంటి వాడు వస్తే నా అవసరం ఉంది. చిన్న భాగ్యం. కాకవే, రాత్రి మా బావకి పులుసు కూర ఎడుతూ మాట వరుసకి బా భరతనాట్యం నేర్చుకున్నాను కానీ అరంగేట్రం చేయలేదని చెప్పా. అంతే, తెల్లారేసరికి ఇంత ఖర్చు పెట్టి ఇంత మందిలో నాతో అరంగేట్రం ఓ చేయించాడు. ఖర్చు మీద కల కలగా ఉండిపోకూడదని మా బావ చెప్పాడు. నానండి, నటింట్లో కూర్చుని చిన్న కూతురు అంటే ప్రాణం అని చెప్పడం కాదు, ఇలా 10 మందిలో ప్రేమ చూడాలి అని మా బావ చెప్పాడు. ఇదిగో మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి ఏవేవో కలలుంటాయి, అవేంటో తెలుసుకుని మీరు కూడా వాళ్ళ భుజాలు తట్టమని. అన్ని వాళ్ళు బాగా చెప్పాక నేను చెప్పేది ఏముంది, పెద్ద మనిషి గౌరవం కూడా. ఆగండి ఆగండి, కూర్చోండి కూర్చోండి. మా భాగ్యం పిచ్చిది, అసలైన పెద్ద మనిషి గురించి మాట్లాడడం మర్చిపోయింది. ఈ సభకి ఆ మనిషి వల్లే వెలుగొచ్చింది. అతను ఎవరో కాదు, మన లైటింగ్ మస్తాన్. ఇంకా చాలా మంది ఉన్నారు. నీ ఫ్యామిలీ ఉన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండడం కన్నా టెంట్ హౌస్ పెట్టుకోవడం గౌరవం. మన టెంట్ హౌస్ తాతారావు గారికి ఎమ్మెల్యేగా నా క్రెడిట్ తీసాడు, నీ కూతురు ముందు నీ క్రెడిట్ తీసాడు. దీన్నే యాక్ క్రెడిట్. మన కేటరింగ్ సుబాని. అల్లుడు నిన్నెక్కడ నొక్కాలో నాకు బాగా తెలుసు. ఓ ఆ నెలగా మొగుడి పిల్లలకి అలా లేకుండా తలుపులకు తాళాలేసి మరీ కాపలా కాస్తున్న మాంగారిని ఈయనే చూస్తున్నాడు బాబా. అయినా మాగడికి పాకడ కట్టాలండొచ్చు కానీ చీకటి కట్టాలు ఉండకూడదు బాబా. ఆపరా, చెరువు ఎండిపోయి సేప పెడుతుంటే కొంగలా వచ్చి పొడుతావేంట్రా నువ్వు. సర్లేండి, రోజు మనకి అలవాటే కదా. అలానే అలా రూమేకి వెళ్ళి పులి మేక వేసుకుందాం. ఈ రోజు పులి మేక నీతో కాదురా, పులి ఇక్కడ ఉంది, మేక అక్కడ ఉంది. అయ్యో, మీ అత్తగారు కొట్టారు. ఏ భాగ్యం, మీ ఆయన పిలుస్తున్నారు చూడవే. అబ్బా, ఉమ్, ఉమ్, ఉమ్. ఇంకేముందండి, ఈ రోజు కూడా లేనట్టే. చిన్నమ్మాయి గారు ఓనేహారు. పిచ్చాడా, భర్తలతో భార్యలు సిగ్గుతో ఉ ఉ అన్నారంటే ఉత్సాహంగా ఉంది రా అని అర్థం. నువ్వెందుకు ఎడుతున్నారా? మూడేళ్ళ మావిడ అంటే నీరసంగా ఉంది పా అనుకుని మీతో వచ్చిన పులి మేక ఆడుకుంటున్నారు. ఛీ. ఎమ్మెల్యే ముందు నన్ను ఎదురు చెప్తావా? తలుపులని గట్టిగా మూసా. అమ్మాయితో బయటకి ఎట్టావు నేను చూస్తా. రే, 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 ఏంటి గోల? అలా కొట్టుకోమాకండే, రోజు బాబా పక్కన కదా బచ్చుంటారా. అలాగని నీకు బాండ్ రాసి ఇచ్చాను మరి. కోపడకు బెదరు. ఏమే జండు బొమ్మట్రా తలపోటుగా ఉంది. చేస్తున్నానండి. గుడ్డెట్ బెదరు. ఏమే ఆ పద్దులు పుస్తకం తీసురా. కొంచెం లెక్కలు చూడాలి. ఇదిగో బెదరు, మీ అమ్మాయినైనా మీ రూమ్ లో తీసుకెళ్ళండి. నీతో బజ్జుంటే డాడీ చాక్లెట్ ఇస్తున్నాడు. ఓ లంచాలిచ్చి మంచాలు ఎక్కుతున్నావా? బెదరు గుడ్ నైట్. ఏహే లెక్కలని అబద్ధం చెప్పినందుకైనా ఓ 2 నిమిషాలన్నా లైట్లు ఉంచండిరా. ఏరా బుల్రాజు, ఏం చూస్తున్నావు? చిన్నపిల్లాడు ఓటీటీ ఏంట్రా? నువ్వు రావే. ఆ మూల అల్లుడు, ఈ మూల అమ్మాయి, మధ్యలో అడ్డంగా పిల్లకాయలు. అమ్మాయికి ఆ పక్క కాంపౌండ్ వల్ల నువ్వు, ఇటు పక్క అల్లుడు వల్ల నేను. అడుకో ఏహే. చూస్తా. జరగవే. కోట్ల సామెట్లో ఉండాల్సిన ఆంబోత్ ఇక్కడ పడుకుంది. ఏదో అంటున్నావు అల్లుడు. ఏంటి మామయ్యది, మేము ఇంటి అల్లుడమే, మాకులేమా రూములు. 6 నెలలు అవుతుంది నా పెళ్ళని దగ్గర తీసుకుని. మొగుడు పెళ్ళాలంటే ఇంక అదేనా? చేతిలో చెయ్యేసి మంచి చెడు ముద్దు ముచ్చట. అసలు నువ్వు కడుపు అన్నం తింటావా? అల్లు గారు, అసలు నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, నాకు 3 ఆడపిల్లలు, ఒక్కొక్కరికి ఒక్కళ్ళు అనుకున్నా. నువ్వు 6 ఏళ్లలో 4 దింపావు. అటు ఇటుగా సంవత్సరానికి ఒకరా. ఎందుకు ఇంతమంది అంటే ఏదో కథ చెప్తావు కదా. నేను కనాదని, నాకు పెద్ద కుటుంబం కావాలి. నేను, నా పెళ్ళం, నా సంకలో ఒక పుట్టాడు, నా నెత్తి మీద ఒక పాప, అవతల ఒక పుట్టాడు, యువతలో ఒక పుట్టది. అలా ఇల్లంతా పిల్లలు పిల్లలు పిల్లలు, అలా 10 మంది. అదేంటి బా,
నాతో 12 మంది అన్నావు. సరిపోయారు ఇద్దరా. కనీసం నేను పోయేదాకైనా ఈ ఇంట్లో మళ్ళీ ఇంకోసారి అని సౌండ్ పటానికి వెళ్ళేది. ఎప్పుడు పోతామాయా? ఏహే. బ్యాడ్ నైట్. ఏదో చేస్తారు. పట్టేశారా? నేను పడుకోలేదు, మెలకువనే ఉన్నా. సారీ మా, ఇంకెప్పుడు చేయను. నేను వదలను వదలను. వదిలి మా, లుంగి ఊడిపోతుంది. నీకు దండం పెడతాను మా, వదిలే. చంపదలుడు నన్ను చంపదలుడు, నీ పిల్లల కోసం నన్ను చంపదలుడు చంపదలుడు చంపదలుడు. పడుకొని ఉన్నారు. ఆ. అబ్బా ఒసే భాగ్యం మీ ఆంటీ ఏహే. ఎక్కడికి? చెప్తారా పాట ఉన్నదా ఇప్పుడు? తలుపులన్నింటికి తాళాలు వేసుకుని ఎలా? ఉండు చెప్తా. రిమూవ్ పాట. ఈ సీన్ చాలా బాగున్నావు. అంటే ఫస్ట్ సీన్ కంటే చాలా బెటర్ ఇది కామెడీలో. మీనాక్షి హీరోయిన్ పోలీస్ ఉన్నది. తను చెప్పిందికి నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్న నేను తాగలుగుతాను, నేను చెప్తే వస్తారని. కానీ తనకి అనిపించలేదుకి, అంటే తనకి చెప్పేసరికి నేను ఎవరితో పెళ్లి చేసుకోను నువ్వు కాకపోతే అని. కానీ ఇక్కడ మంచి ఫ్యామిలీలో ఉన్నారు. ఎన్ని పిల్లలో తెలీదు, ఎందుకంటే ఇద్దరితో ఉండాలి, తెలీదు మరి. ఇంకా దాని తర్వాత అదే ఆశ డాన్స్ ప్రోగ్రామ్ కామెడీ. ఆ ఎమ్మెల్యేతో అసలు వాల్యూ లేవు నా పాపం. ఏంటి చేయలేకపోయారు, ఎవరు అడగలేదు ఇక్కడ. అంటే వెంకటేష్ ఇంకా వాళ్ళ వైఫ్ వాళ్ళ మధ్యలో ఫుల్ నడుస్తుంది రొమాన్స్ కామెడీ అంతా. మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేసుకున్నారు, అది కూడా బాగుంది. ఆ సీన్ కూడా ట్రైన్ది మజా వస్తుంది. చాలా మంది ఉన్నారు కామెడియన్స్, ఇంకా చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు. ఈవెన్ ఐశ్వర్య రాజేష్ కూడా మంచి యాక్ట్రెస్, తమిళ్లో ఎక్కువ ఉంటుంది. అయితే చూసి చాలా బాగున్నావు తన దగ్గర. ఇంకా వెంకటేష్ అయితే ఆల్ టైమ్, అంటే కామెడీలో ఎవరు ఆపలేరు అతనికి. ఉఫ్. అంటే ఫుల్ ఏంటంటారు, నాన్ స్టాప్. కొన్ని యాక్టర్సే ఉన్నారు అంటే కామెడీలో ఎంత బాగా చేస్తారు. వెంకటేష్ గారు, మళ్ళీ చిరంజీవి గారు అసలు ఏం కాంపిటీషన్ లేదు. ఇప్పుడు రవితేజ గారు చాలా బాగా చేస్తారు. అదే వచ్చింది ఫ్రెండ్స్. దీని తర్వాత చూద్దాం ఏంటవుతుందో. ఆ, ఇప్పుడు ఆ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది కూడా, అదే దాని ఏం చేంజ్ వస్తుందో ఈ లైఫ్లో అది తెలుస్తుంది. ఓకే అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా బాయ్, టేక్ కేర్.